లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగు సినిమా అభిమానులు సామాన్య సినీ ప్రేక్షకులకు తమ హీరోలు అలాగే ఇతర హీరోలు ఇండస్ట్రీలో ఎంతెంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ హీరోలు ఇంతవరకు తీసుకున్న ఛాన్స్ ఉందని చెబుతున్నాం. అఫీషియల్గా ఎంత తీసుకుంటారనే వాళ్ళకే తెలియాలి. ఆ సినిమాల సాటిలైట్, డిజిటల్ రైట్స్ లేదా ఏరియాల వారి రైట్స్ రెమ్యునరేషన్ కింద తీసుకుంటున్నారు, లేదా సినిమాకి కొంత అమౌంట్ తీసుకొని తర్వాత వచ్చిన ప్రాఫిట్లో షేర్ చేసుకుంటున్నారు. మహేష్ బాబు నిర్మాణంలో కూడా ఉంటాడు కాబట్టి రెమ్యునరేషన్ బదులు టోటల్ ప్రాఫిట్ షేర్ తీసుకుంటాడు. ఇక చిరు ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఎంత రెమ్యునరేషన్ అనేది క్లియర్గా చెప్పలేము. ఇక పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటూ ఉండగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇప్పటి వరకు కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటూ వచ్చారు. తర్వాత సినిమా నుండి ప్రాఫిట్ షేర్ కూడా వెళ్తుందని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో రెమ్యునరేషన్తో భారీ లెవెల్లో తీసుకోవడమే కాకుండా ప్రాఫిట్ షేర్ కూడా భారీ లెవెల్లో ఉంటుందని సమాచారం. చిరంజీవి 2017 నుంచి 40 కోట్ల పైనే, బాలకృష్ణ 2022 నుంచి 18 నుంచి 20 కోట్లు, ఇప్పుడు 22 కోట్లు, వెంకటేష్ 10 కోట్లు, నాగార్జున 6 నుంచి 8 కోట్లు, ప్రభాస్ బాహుబలికి ముందు 8 కోట్లు, బాహుబలి తర్వాత 100 కోట్లు పైనే, అల్లు అర్జున్ 100 కోట్లు పుష్ప 2 నుండి, ఎన్టీఆర్ 75 కోట్లు వార్ 2 నుండి, రామ్ చరణ్ 70 కోట్లు గేమ్ చేంజర్ నుండి, పవన్ కళ్యాణ్ 55 కోట్లు పైనే, మహేష్ బాబు 50 కోట్లు పైన, రవితేజ 16 నుంచి 18 కోట్లు, నాని 12 నుంచి 15 కోట్లు, విజయ్ దేవరకొండ 12 కోట్లు పైన, నాగ చైతన్య 8 కోట్లు, రామ్ 7 నుంచి 8 కోట్లు, అఖిల్ 5 నుంచి 6 కోట్లు, సాయి తరుణ్ తేజ్ 5 కోట్లు, నితిన్ 4 కోట్లు, వరుణ్ తేజ్ 4 కోట్లు, గోపిచంద్ 4 కోట్లు. ఇవన్నీ మన హీరోలు నటించి రిలీజ్ అయిన రీసెంట్ మూవీస్ రెమ్యునరేషన్ లెక్కలు.